మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. బోధన్కి అతి సమీపంలో ఉన్న కోటగిరిలో దాదాపు 3 స్థలాల్లో కూడా ఒకే టైంలో మనకి 3 దొంగతనాలు అయితే చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి అంగడ్ బజార్ నియర్ బై లొకేషన్లోని ఒక కిరాణా షాప్, అదేవిధంగా ఒక వైన్ షాప్, దాని తర్వాత ఇంకొక వ్యాపార సముదాయంలో కూడా దొంగలు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న మద్యం, అదేవిధంగా నగదు ఏదున్నా కూడా పూర్తిగా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు అనేది తెలుస్తూ ఉంది. ఒక హోటల్ని కూడా మొత్తం A to Z దోచుకొని వెళ్ళిపోయారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అసలు పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఎంతవరకు సవ్యంగా నిర్వర్తిస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు అనే దానిపైన చాలా చర్చ జరుపుతూ ఉంది. సో ఇప్పటికే కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించిన ప్రతి ఏరియాలో కూడా దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు అని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో వినాయక్ నగర్లోని ఒక ఏరియాలో కూడా మనకి చాలా వరకు కూడా ఒకే ఇంటి దగ్గర, అంటే దాదాపు ఒకే ఏరియాలో 2 దొంగతనాలు అయితే చేశారు అనేది మనం చెప్తా ఉన్నాం. సో ఇట్లాంటి దొంగతనాలు ప్రతిదీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఒక ప్రాథమిక సమాచారాన్ని తీసుకుంటే చాలా వరకు కూడా ఎక్కడైతే వేరే ఏరియాల నుంచి అంతర్రాష్ట్ర ముఠాల నుంచి అయితే చాలామంది అన్ఐడెంటిఫై వ్యక్తులు వచ్చి ఒక పక్క పథకం ప్రకారం రెక్కి నిర్వహించి మరి ఈ దొంగతనాలు అయితే చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో నిన్న ఏదైతే ఎర్లీ మార్నింగ్ 7:30 టైంలో మనకి సుభాష్ నగర్ అమల్వాడికి సంబంధించిన ఏరియాలో ఒక షాప్లో ఎవరైతే కిరాణా షాప్కి సంబంధించిన యజమాని మెడలో నుంచి అయితే పుస్తల తాడు లాక్కొని వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వసాధారణం జరుగుతూ ఉన్నాయి. తాళం, అంటే ఇంటికి తాళం వేసేసేటన్నా వెళ్ళినాము అంటే కథమే, ఇంకా దోచేసుకోవాలి, ఇల్లుని గుల్ల చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సింధు శర్మ గారు కూడా మనకి చాలాసార్లు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడికైనా వెళ్ళే టైంలో మీ నియర్ బై లొకేషన్లో ఉన్న పిఎస్కి వెళ్ళి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి చాలాసార్లు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అడావిడిగా వెళ్ళిపోవడము, తాళాలు వేసేసి వెళ్ళిపోవడమే చాలా వరకు కూడా ఇట్లాంటి దొంగతనాలకైతే దారితీస్తుందని తెలుస్తుంది. చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. నిన్న మనకి ఆర్యనగర్లోని సంజీవ్ రెడ్డి కాలనీలో సేమ్ అంతే. సో పట్టపగలే దొంగతనం చేశారు. పట్టపగలే ఇట్లాంటి దొంగతనాలు చేస్తూ ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. బోధనలో కూడా ఇదేం కొత్త కాదండి. బోధన్ ఏసీపీ కార్యాలయానికి కూతబెట్టు దూరంలోనే దాదాపు 5 ఇన్సిడెంట్లు జరిగాయండి. సో ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. దొంగలు ఎంత చాకచక్యంగా వాళ్ళు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బోధన్లోని ఏదైతే మనకి వెంకటేశ్వర కాలనీలో కూడా దాదాపుగా అంటే 20 తులాల బంగారం నుంచి 30 తులాల బంగారం, అదేవిధంగా నగదు గురించి మాట్లాడుకోవాలా, 50 లక్షలు అండి, 50 లక్షల రూపాయల నగదుని వాళ్ళు ఒక్కటేసారి లేపుకొని వెళ్ళిపోయారు. అంటే ఇది సమాచారం ఉండి చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు దొంగతనం చేయాలని వచ్చిన తర్వాత ఇంత అమౌంట్ పోతుందా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది. సో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగతనాలే. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పని గోవిందా అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. మీ ఏరియాలలో సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీస్ అధికారులకు ఒక హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చాలాసార్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి, అదేవిధంగా మనకి ఏదైతే వ్యాపార సముదాయాలు, ఇప్పుడు వైన్ షాప్స్ అంటా ఉన్నాం, వైన్ షాప్ దగ్గర ఖచ్చితంగా మనకి సీసీ ఫుటేజ్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే అట్లా ఉన్నా కూడా దొంగలు ఏం చేస్తూ ఉన్నారంటే దొంగతనం చేసిన తర్వాత హార్డ్ డిస్క్తో సహా వాళ్ళు కొట్టేసుకొని వాళ్ళు కట్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంటే ఆలోచించండి, క్రైమ్ రేట్ అనేది పెరిగింది. సో ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే మాత్రం డెఫినెట్లీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి సింధు శర్మ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతాను. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.